నమస్కారం. ఎప్పట్లాగే మీకు పనున్నప్పుడు కూడా పనిగట్టుకొని మా ఈడియట్ డౌట్స్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మా ఛానల్ పక్షాన మా పక్షాన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈడియట్ డౌట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మన పని పాటలైన హరిగారు ఆల్రెడీ వచ్చేసారు కనుక ఏమాత్రం ఆలస్యం లేకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదామని తెలియజేస్తూ, హరిగారు మీకు స్వాగతం. రొటీన్గా పలుకుతున్నాం కనుక రొటీన్గా పలికారు కదండి. హరిగారు, ఈనాటి మన తొట్టుతొలి ప్రశ్న ఏమిటంటే ఎస్ఐ పాలెం నుంచి వెంకట్రావు గారు రాస్తున్నారు. మా అబ్బాయి హైటు 3 అడుగులు, మా వాడిని ఎస్ఐగా చూడాలనేది మా కాంక్ష. అయితే ఇటీవల జరిగినటువంటి ఎస్ఐ కాంపిటీషన్స్లో మా వాడు రిజెక్ట్ అయ్యాడు. ఇక నేను మా వాడిని ఎస్ఐగా చూడలేనా, ఒకవేళ చూడాలంటే ఏం చేయాలని చెప్పి మన వెంకట్రావు గారు అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఎందుకంటే 3 అడుగులు హైట్ ఉండి ఆడు ఎస్ఐ సెలక్షన్కి వెళ్ళాడంటే ఆయన అనుకోవాలి చాలా గొప్ప మనిషి, మొత్తానికి గొప్ప ధైర్యవంతుడు అంటారు. పని చేయండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. రిజెక్ట్ అయ్యాడని మీరేం బాధపడక్కర్లేదు. ఒక పని చేయమనండి. ఆయన ఏం చేయమంటారంటే చేస్తే బాగుంటుంది అంటారు. ఒక సినిమా కానీ ఒక టీవీ సీరియల్ కానీ నిర్మాతగా మరి తీయమనండి. ఒక పోలీసు ఎస్ఐ ఏం కర్మండి, ఏసీపీ డీజీపీ ఎన్నో రకాల వేషాలు వేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఆయన దోల అటు తీరిపోద్ది, ఈయన దోల ఇటు తీరిపోద్ది, సరిపోద్ది. మొత్తానికి అందరి దోలు తీరుతుందంట. చాలా సంతోషం అండి. మన హరిగారు చాలా చమత్కార ధనంలో సమాధానం చెప్పారు. 3 అడుగులు ఉన్నా సరే ఎస్ఐగా సెలెక్ట్ అవ్వాలంటే అఫీషియల్గా చేసే దాంట్లో సెలెక్ట్ కాకపోయినా మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ప్రొడ్యూసర్ అయి సీరియల్లో సినిమానో తీస్తే మీకు ఇష్టమైనటువంటి ఒక ఎస్ఐ కాకుండా ఏసీపీ డీసీపీ డీజీ ఐజీలా అనేకమైనటువంటి పాత్రలు పోషించుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమంలో. హరిగారు, చాలా చమత్కార ధరలో దీనికి సమాధానం. చిన్న ప్రశ్న అండి, విరామం చెప్పండి. చూడు, మీకు ఉండేది ఈ ఒక్క కాస్ట్యూమేనా సార్? ఎప్పుడు చూసినా అదే వేస్తారు, నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పనికి మళ్ళీ మాట్లాడుతున్నారు. దయచేసి ఇది నా సొంత కాస్ట్యూమ్. నేనేం స్టూడియో మీలాగా స్టూడియోలో ఇచ్చినటువంటి కాస్ట్యూమ్ మాదే సార్. నాకు వైట్ అండ్ వైట్ వాడడం ఎప్పటి నుంచి అలవాటు నాకు. అందుకని నేను ఎప్పుడు కూడా వైట్ లాల్చి వాడతాను తప్ప మీలాగా స్టూడియో వాళ్ళు ఇచ్చిన వేసుకోండి. పనికి మళ్ళీ ప్రశ్నలు అడిగా దయచేసి. సమయం పూర్తయింది. స్మైల్ ఇవ్వండి కొంచెం. హరిగారు, విరామం తర్వాత మన కార్యక్రమానికి తిరిగి స్వాగతం పలుకుతూ ఈనాటి మన రెండో ప్రశ్న ఏమిటంటే కాకినాడ నుంచి కళ్ళు చిదంబరం గారు రాస్తున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనేటువంటి పాటను నేను నా చిన్నప్పుడే విన్నాను. అయితే ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఎలా? ఒకవేళ అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ముందు కుడి కన్ను పెట్టాలా లేకపోతే ఎడం కన్ను పెట్టాలా అనేటువంటి సందేహం మన కళ్ళు చిదంబరం గారికి వచ్చింది. దీనికి మీ సమాధానం ఏమిటి అడిగారు? ఇప్పుడు కళ్ళు గురించి కళ్ళు చిదంబరం గారు మాట్లాడడం అనేది దీంట్లో విడ్డూరం విచిత్రం అంటారు. ఎందుకంటే మీరు కాకినాడ అన్నారు, ఆయన యాక్చువల్గా అయింది విశాఖపట్నం. ఆ చిదంబరం కాకపోతే మరో చిదంబరం కావచ్చు. దానికి అది సినిమా యాక్టర్ కళ్ళు చిదంబరం గారు అని. ఆ చిదంబరం కాదంటారా? అంటే కుడి కన్ను పెట్టాలా తీసి ఎడం కన్ను పెట్టాలా ఆయన క్వశ్చన్. అంటే తొట్టుతొలిగా ఏ కన్ను పెట్టి చూడాలని కళ్ళల్లో కళ్ళు అని ఆయన. కుడి కన్ను కొట్టగానే కుర్రోని, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోని అని. ఇప్పుడు ఒక అది కవి వర్ణన అండి. అంతేగాని భక్త కన్నప్ప శివుడికి నైవేద్యం పెట్టినట్టు ఈ కన్ను బీకి ఇటు పెట్టాలా, ఈ కన్ను బీకి ఇటు పెట్టాలా అని కాదు. అది అంటే వర్ణన అన్నమాట, అంతేగాని కళ్ళు పీకి పెట్టమని కాదు. కవి హృదయం కళ్ళల్లో కళ్ళు పెట్టంటే కళ్ళల్లోకి అలా తీక్షణంగా చూడమని. అది మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, చూడమని భ్రాంతి స్వరూప్ గారు చూస్తుంటారు. మీ చూపు అన్నమాట. సరే చాలా చక్కగా వర్ణించారు. చాలా సంతోషం. ఇది విన్నారు కదా మన హరిగారి సమాధానం. కళ్ళల్లో కళ్ళు పెట్టంటే చూపులు కలపమని కానీ ఈ కన్ను తీసుకెళ్ళి ఆ కన్నులో పెట్టి చూడమని కాదనేటువంటి అభిప్రాయాన్ని హరిగారు వ్యక్తపరిచారు. ఇది ఇవాళ ఈడియట్ డౌట్స్. ఇక పూర్తయింది సమయం. ఇది ఇవాళ ఈడియట్ డౌట్స్ కార్యక్రమం. మళ్ళీ రేపటి ఈడియట్ డౌట్స్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.